హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ మే నెలలో విడుదలయ్యే మూడో విడత డీఏడీఆర్ అరియర్స్ వివరాలు తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల డిఏ, డిఆర్ బకాయిలు తాజా సమాచారం పరిస్థితి ప్రభుత్వ హామీలు మరియు ఉద్యోగుల ఆవేదన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమకు రావాల్సినటువంటి కరువు భత్యం డిఏ మరియు కరువు ఉపశమనము డిఆర్ బకాయిల కోసం ఏళ్లుగా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా డిఏ, డిఆర్ పెంచినప్పటికీ ఆ పెరిగిన మొత్తానికి సంబంధించిన బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ జీవోల ప్రకారంగా పెరిగిన డిఏ, డిఆర్ వివరాలు చెల్లించాల్సిన బకాయిల షెడ్యూల్, ప్రస్తుత పెండింగ్ పరిస్థితి మరియు ఉద్యోగుల ఆందోళనను వివరంగా అయితే పరిశీలిద్దాము. ప్రస్తుత డిఏ, డిఆర్ మరియు పెండింగ్ పెంపులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందుకుంటున్న డిఏ, డిఆర్ 33.67%. ఇది జూలై 2023 నాటికి వర్తించే డిఏ. అయితే దీని తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు డిఏలను పెంచింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా డిఏను పెంచవలసి ఉంది. పెండింగ్‌లో ఉన్న డిఏల వివరాలు ఒకసారి చూసినట్లయితే జనవరి 2024 నుంచి వర్తించే డిఏ, తర్వాత జూలై 2024 నుంచి వర్తించే డిఏ, తర్వాత జనవరి 2025 నుంచి వర్తించే డిఏ. ఈ 3 డిఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ పెండింగ్ డిఏల ప్రకటనతో పాటుగా వాటికి సంబంధించి బకాయిలను కూడా ఎప్పుడు చెల్లిస్తారనే స్పష్టతపై షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 2022 పీఆర్సీ తర్వాత విడుదలైన డిఏ ఉత్తర్వులు మరియు బకాయిల పరిస్థితి. 2022 పీఆర్సీ అమలు తర్వాత ప్రభుత్వం పలుమార్లు డిఏ, డిఆర్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారంగా బకాయి చెల్లింపు జరగడం లేదు. ముఖ్యంగా పీఎఫ్ ఆర్ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి వివరాలు ఆందోళనగా ఉన్నాయి. జీఓఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1st మే 2023 ప్రకారంగా పెంపు. అప్పటికే ఉన్న 20.02% డిఏ, డిఆర్‌కు అదనంగా 2.75% పెంచి మొత్తం 22.77%కి ఈ విధంగా నిర్ధారించారు. తర్వాత బకాయిల చెల్లింపు షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈ డిఏకి సంబంధించి అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా మొదటి విడత సెప్టెంబర్ 2023లో చెల్లించాల్సి ఉంది. రెండో విడత అరియర్స్ డిసెంబర్ 2023, మూడో విడత మార్చి 2024లో చెల్లించాల్సి ఉండగా వీటిని ఇంకా చెల్లించలేదు. ఈ 3 విడతలకు సంబంధించి బిల్లులను సమర్పించడానికి కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అవకాశం కల్పించలేదు. దీంతో ఈ బకాయిలన్నీ కూడా పూర్తిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. వాస్తవానికి జీవో ప్రకారంగా మొదటి విడత డిసెంబర్ 2023లో చెల్లించాల్సి ఉండగా అది వాయిదా పడింది. జీఓఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా పెంపు. అప్పటికే ఉన్న 22.77% డిఏని ఇక్కడ 26.39%కైతే పెంచారు. దీని తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాలనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి ఏప్రిల్ 2024లో, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి జూలై 2024 అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి అక్టోబర్ 2024లో చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి ఈ జీవో ప్రకారంగా కూడా ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదు. తర్వాత జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 ప్రకారంగా అప్పటికే ఉన్న 26.39% డిఏ, డిఆర్‌ను 3.64% పెంచి 30.03%కి చేర్చారు. ఈ డిఏ యొక్క బకాయిలు 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి అయితే ఉంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ నవంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అరియర్ అమౌంట్ ఫిబ్రవరి 2025. ఈ విధంగా ఈ యొక్క జీవోలో పేర్కొన్న తేదీల ప్రకారంగా ఈ యొక్క చెల్లింపు జరగాల్సినటువంటి అరియర్స్‌ను ఆగస్టు నెల దగ్గర పడుతున్న బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సిన మూడో విడత కోసం ఉద్యోగులైతే ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 అప్పటికే ఉన్న 0.03% డిఏ, డిఆర్‌ను మరొక 3.64% పెంచి 33.67%కి అయితే చేర్చారు. బకాయిల చెల్లింపుల షెడ్యూలు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్. దీని తాలూకా అరియర్స్ అండి. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ సెప్టెంబర్ 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ డిసెంబర్ 2024 అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ మార్చి 2025లో చెల్లింపు చేయాల్సి అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితి ఈ జీవో ప్రకారం కూడా చెల్లింపులు జరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు.
ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల ఆవేదన. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పడిన ఈ బకాయిల చెల్లింపులపై నూతన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ పెన్షనర్లు గంపెడాశలతో ఎదురుచూశారు. ఎన్నో సంవత్సరాలుగా డీఏ, డీఆర్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి కనీసం జీవోలలో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమైన బకాయిలను విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా గతంలో చెల్లించాల్సిన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిల మొత్తం లెక్కింపు. డీఏ, డీఆర్ బకాయిల మొత్తాన్ని సాధారణంగా ఈ క్రింది విధంగా లెక్కిస్తారు. మొత్తం బకాయిలు వచ్చేసి మీ బేసిక్ పే డివైడెడ్ బై పెన్షన్ ఇంటూ పెరిగిన డీఏ, డీఆర్ శాతం ఇంటూ బకాయిలు ఉన్నటువంటి నెలల సంఖ్య డివైడెడ్ బై 100. ఉదాహరణకు ఒక ఉద్యోగికి 50,000 బేసిక్ పే అనుకుందాము. 3.64% పెరిగి 4 నెలల బకాయిలు రావాల్సి ఉంటే ఆ బకాయిల అమౌంట్ రూ. 7,280 అవుతుంది. ఇలా ప్రతి డీఏ పెంపుకు సంబంధించి బకాయిలను లెక్కించుకోవచ్చు. దాదాపుగా ప్రతి డీఏ పెంపుకు 12 నెలల వరకు బకాయిలు పేర్కొని పోయి ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల ఆశలు. పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఈ డీఏ, డీఆర్ బకాయిలు అందితే ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వం తమ దీర్ఘకాలిక నిరీక్షణకు తెరదించి బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని, వీలైతే ఒకే విడతలో లేదా త్వరితగతిన దశల వారీగా అయినా చెల్లింపులు చేయాలనేది కోరుతున్నారు. నూతన ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని నమ్మకంతో వారు ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎఫ్ఎంఎస్‌లో అవసరమైన మార్పులు చేసి బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని అయితే ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.